నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం జాతక కథల్లోని ఒట్టక జాతకం గురించి తెలుసుకుందాం. ఒకనాడు భగవానుడు మగధ దేశంలో ఉన్న సమయంలో ఒక గ్రామంలో పిండపాతం కోసం తిరిగి భోజనం తర్వాత భిక్షువులతో కలిసి త్రోవలో వెళ్తున్నాడు. ఇంతలో అడవిలో ఒక దావాలనం పుట్టింది. బుద్ధుడికి ముందు వెనక ఎందరో భిక్షువులు ఉన్నారు. ఒకే పొగగా ఒకే మంటగా ఎగసిపడుతూ ఉంది. అగ్ని విజృంభించి వారి వైపుకు వస్తుంది. మరణ భయంతో కొందరు భిక్షువులు ఇలా అన్నారు, ఈ దావాగ్నికి పోటీ ఇక్కడ మరో అగ్ని రాజేస్తామని ఆరని తీసి నిప్పు రాజేయటం ప్రారంభించాడు. అప్పుడు మరికొంతమంది భిక్షువులు, మిత్రులారా, మీరు ఏం చేస్తున్నారు? ఆకాశం మధ్యలో అలరారే చంద్రమండలాన్ని, తూర్పున 1000 కిరణాల వెలుగులు వెదజల్లే సూర్యమండలాన్ని, సముద్ర తరంగాలపై నిలిచిన సముద్రుణ్ణి, సుమేరు ప్రాంతంలో నిలబడిన సుమేరు పర్వతాన్ని చూడలేనట్లుగా లోకంలో ఎల్లప్పుడూ అగ్రగణ్యుడైన సమ్యక్ సంబుద్ధుని చూడలేక మేము దావాగ్నికి విరుగుడుగా అగ్నిని వెలిగిస్తాము అని అంటున్నారేమిటి? మీకు బుద్ధుని శక్తి తెలియదా? పదండి, ఆ బుద్ధుని దగ్గరికే పోదాము అన్నారు. భిక్షువులందరూ కలిసి ఆ దశపల్లుని దగ్గరికి వెళ్ళారు. ఆ భిక్షువు మహాసంఘాన్నంతా తన వెంట పెట్టుకొని భగవానుడి దగ్గరికి పోయి నిలబడ్డాడు. దావానలం బగబగ మండుతూ చుట్టుముట్టు వచ్చేసింది. తథాగతుడు నిలబడిన ఆ ప్రదేశానికి 16 మూరల దూరం వరకు వచ్చిన ఆ దావాగ్ని గడ్డితో చుట్టిన కాగడాను నీటితో ముంచినట్లుగా ఆరిపోయింది. భగవానుడికి 32 మూరల దూరంలో అగ్ని అంతా చప్పగా చల్లారిపోయింది. భిక్షువులు ఇలా భగవానుని గుణగానం చేశారు. అహో బుద్ధుల సామర్థ్యం! ఈ బడబాగ్ని కూడా బుద్ధులు నిలిచిన ప్రదేశంలో వ్యాపించలేకపోయింది. నీటిలో ముంచిన గడ్డి తివీటిలా చప్పగా చల్లారిపోయింది. అహో బుద్ధుల ప్రతాపం! భగవానుడు వారి సంభాషణలు విని, భిక్షువులారా, ఇది నాకు ఈనాటి బలం కాదు, పూర్వం చేసిన సత్యక్రియ బలం. ఇది ఈ ప్రదేశంలో ఈ కల్పాంతం వరకు నిలిచి ఉండే ఒక పాఠిహారం అంటే యుద్ధి శక్తి అని కూడా చెప్పవచ్చు. అప్పుడు ఆనందుడు భగవానుడితో కూర్చోవడానికి నేల మీద వస్త్రాన్ని పరిచాడు. అంటే భగవానుడు కూర్చోవడానికి ఒక సంగాటిని పరిచాడు. భగవానుడు దాని మీద కూర్చున్నాడు. భిక్షు సంఘం కూడా ఆయనకి నమస్కరించి చుట్టూ కూర్చుంది. భిక్షువుల కొరకు అంటే కోరిక మేరకు భగవానుడు అప్పుడు జరిగిన కథను వివరించమని భిక్షువులు అడిగితే భగవానుడు ఈ కథను చెప్తాడు. పూర్వం మగధ రాజ్యంలో బోధిసత్వుడు ఒక వట్టక పక్షి, అంటే పక్షి పేరు వట్టక, ఆ పక్షి కడుపున పుట్టాడు. గుడ్డు నుండి బయటకు వచ్చిన వెంటనే పెద్ద బంతి అంత పరిమాణం గల వట్టక పోతకమయ్యాడు. తల్లిదండ్రులు అతనిని ఆ గూటిలో ఉంచి ముక్కుతో ఆహారాన్ని తెచ్చి పెడుతూ ఉండేవారు. రెక్కలు విప్పి ఆకాశంలో ఎగరడానికి కానీ, కాళ్ళు ఎత్తి నేల మీద నడవడానికి కానీ ఇంకా ఆ పక్షి పిల్లకు శక్తి రాలేదు. ప్రతి ఏడు ఆ ప్రాంతంలో దావాగ్ని చెలరేగి కాల్చేస్తూ ఉంటుంది. పెద్దగా శబ్దం చేస్తూ ఇప్పుడు కూడా దావాగ్ని ముట్టుకుంది. పక్షులన్నీ ఆ ప్రాంతాన్ని వదిలి మరణ భయంతో అరుస్తూ ఎగిరిపోయాయి. బోధిసత్వుని తల్లిదండ్రులు కూడా ఎగిరిపోయారు. అతను గూటిలో నుండి తలను బయటికి పెట్టి తన వైపుకి వస్తున్న అగ్ని శిఖలను చూసి రెక్కలు చాపి, ఎగిరిపోయే బలం నాకుంటే వేరే చోటికి ఎగిరిపోయేవాణ్ణి, పాదాలు ఎత్తే శక్తి ఉంటే
మరో చోటికి నడిచిపోయేవాణ్ణి. ప్రాణభయంతో నా తల్లిదండ్రులు కూడా ఎగిరిపోయారు. నేను ఎటూ కదలలేనివాణ్ణి. ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నాడు. అప్పుడు అతని మనసులో ఇలా అనిపించింది. లోకంలో శీలగుణం గొప్పది, సత్యగుణం ఉంది. పూర్వం పారమితులను పొంది బోధి వృక్షం కింద కూర్చొని శీల సమాధి ప్రజ్ఞ విముక్తి జ్ఞానాలను పొంది సత్యం, దయ, కరుణ, శాంతిని కలిగిన వారు సమస్త జీవరాశుల పట్ల మైత్రి భావనను కలిగిన వారు అయిన సర్వజ్ఞులు సంబుద్ధులు ఉన్నారు. వారు సంపాదించుకున్న ధర్మగుణాలు ఉన్నాయి. కాబట్టి వెనకటి బుద్ధులను వారి గుణాలను స్మరిస్తే నాలో స్వాభావికంగానే సత్యధర్మం ఉన్నదన్న వారే సత్యకార్యం చేస్తారు. అగ్నిని వెనక్కి పంపి నన్ను నా తోటి మిగిలిన పక్షుల్ని రక్షించాలి. అందుకే ఇలా గాథలను చెప్తుందన్నమాట. లోకంలో శీలగుణం ఉంది, సత్యం ఉంది, దయాగుణం ఉంది, సహనగుణం ఉంది. అలాంటి సత్యసంధుల ఉత్తమోత్తమ సత్యాన్ని కొనసాగిస్తాను. పూర్వ బుద్ధుల ధర్మబలాన్ని చూసి సత్యక్రియ చేశాను. అప్పుడు బోధిసత్వుడు పూర్వం పరినివృత్తులైన బుద్ధుల గుణగణాలను స్మరించి తనలో ఉన్న సత్యభావనను పురస్కరించుకొని సత్యకార్యం చేస్తూ ఈ గాథను పలికాడు. రెక్కలున్నవి కానీ చాచి ఎగరలేను, కాళ్ళు ఉన్నవి కానీ లేచి కదలలేను. తల్లిదండ్రులు భయపడి ఎగిరిపోయిరి. మరలా పోవయ్యా ఓ అగ్ని, మరల పొమ్ము. ఆ వెంటనే అగ్ని 16 బారుల దూరం వెనక్కిపోయాడు. పోతూ తన అగ్ని కీలలతో దహించుకుంటూ పోలేదు. నీటిలో ముంచిన గడ్డి కాగడాలాగా వెంటనే ఆరిపోయాడు. సత్యక్రియను గ్రహించిన వెంటనే ప్రజ్వలించే అగ్ని 16 బారుల దూరం జరిగిపోయాడు. నీళ్లలో ముంచిన కాగడాలాగా చప్పగా చల్లారిపోయాడు. ఆ ప్రాంతం కల్పాంతం వరకు దావాగ్ని నుండి రక్షణ పొందింది. కాబట్టి దానికి కప్పటియ పాతిహార్యం అనే పేరు వచ్చింది. ఇలా బోధిసత్వుడు సత్యకార్యాలు చేస్తూ అక్కడ చనిపోయి మళ్ళీ ఇంకో చోట పుట్టుతూ అలాగ బుద్ధత్వం ప్రాప్తి అయ్యేంత వరకు పుణ్యకార్యాలు చేస్తూ తన లోపల ఉన్న సత్యాన్ని ప్రకటించుకుంటూ ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ జీవించాడు. భిక్షువులారా, ఈ అడవి ఇప్పుడు అగ్నితో తగలబడకపోవడం ఇప్పటి నా బలం వల్ల కాదు, అప్పటి ఆ వట్టక పిట్టగా ఉన్నప్పటి సత్య బలం వల్ల అని బుద్ధుడు ధర్మోపదేశం చేసి ఆర్య సత్యాలను ప్రకటించారు. దాంతో కొందరు శ్రోతాపనులయ్యారు, కొందరు సకదాగాములయ్యారు. భగవానుడు ఈ 2 జాతకథల్ని సరిపోల్చి అప్పటి తల్లిదండ్రులు, అంటే ఆ పక్షిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులే ఇప్పుడు నా తల్లిదండ్రులు, పక్షిరాజుని నేనే అని ఈ జాతక సారాంశాన్ని వెలువరించాడు. ఇది ఈరోజు ప్రవచనం. కొన్నిసార్లు మన లోపల ఉన్న గుణాలను స్మరించుకోవచ్చు. శీల గుణాలని, దాన గుణాన్ని, ఇంకా బుద్ధుల్లో ఉన్న గుణాలని, ధర్మంలో ఉన్న గుణాలని, సంఘంలో ఉన్న గుణాలని. అవి మన లోపల ఉన్న సత్యాన్ని ప్రకటింపజేస్తాయి. ఆ పక్షి పూర్వ బుద్ధుల్లో ఉన్న గుణాలను తన లోపల ప్రకటించుకుంటుంది. అందుచేత ఆ అగ్ని తిరిగి ఆరిపోయింది. అదేవిధంగా బుద్ధుల బలం అన్నది చాలా గొప్పది. ఎందుకంటే వాళ్ళు ఎన్నెన్నో త్యాగాలు చేస్తే బుద్ధులు అవ్వగలుగుతారు. ఎన్నో దుర్లభం అన్నమాట బుద్ధుడు అవ్వడం అన్నది. చాలా కష్టం మీద బుద్ధుడు అవుతారు. ఇది ఈరోజు ప్రవచనం.